ఐస్ బ్రేకింగ్ క్వశ్చన్. ఎందుకంటే మనం వేరే వేరే ఆలోచనలో ఉంటాము. సో అందరూ కూడా ఒక ఆలోచనలో రావడానికి. సో ఐస్ ఐస్ బ్రేకింగ్ క్వశ్చన్తో మొదలు పెడదాం. సో శ్రీకృష్ణ పరమాత్ముడు మీకు ప్రత్యక్షమయ్యి మీ కోరిక ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? ఏం కోరుకుంటారు? సో అందరికీ ఒక విన్నపం ఏంటంటే మీరు కొంచెం కాన్సన్ట్రేషన్గా వినడానికి ప్రయత్నించండి. వీలైతే మీకేమి ఇబ్బంది లేకపోతే ఇంటరాక్టివ్గా ఉండండి. అలా ఉండాలంటే మీరు వీడియో కూడా ఆన్ చేసుకుంటే మీరు అంటే మీ మీ దృష్టి ఇక్కడ ఉండదు. అంటే వేరే పని చేయకుండా దీని మీద శ్రద్ధగా వింటే మీకు బాగుంటుంది, బాగా అర్థమవుతుంది, పూర్తి ఫలితం ఉంది. ఎవరు మొదలు పెడతారు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఒకవేళ కృష్ణుడు ప్రత్యక్షమై నీకేం కావాలని కోరుకో అని అడిగితే నేను కృష్ణుడి దగ్గరే ఉండాలని కోరుకుంటాను. హరి బోల్. కృష్ణ మార్గం చేరుకోవడానికి తెలుసుకోండి ఈ భగవద్గీత ద్వారా. థ్యాంక్స్ మాతాజీ. ఇంకెవరైనా? నమస్తే గురుజీ. నేను అయితే ఎప్పుడు ఆల్వేస్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. ఏ రకంగా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు? ఓకే, అదే కోరుకుంటారా? అంతే. సంతోషం. ఇంకెవరైనా? శ్రీలక్ష్మి మాతాజీ, భార్గవి మాతాజీ చెప్పారా? నేనైతే అందరికి హెల్త్ బాగోవాలి అని కోరుకుంటాను. నైస్. మాతాజీ, పద్మజ మాతాజీ, చాలా మంది రిజిస్టర్ అయినట్టున్నారు కదా మాతాజీ? చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు. 9 మంది జాయిన్ అవుతున్నారు. అవును ప్రభుజీ, 50 వరకు రిజిస్టర్ అయ్యారు. 50+. ఇంకెవరైనా మాట్లాడతారా లేదంటే స్టార్ట్ చేద్దామా? ప్రభుజీ, నాకైతే ఆ క్షణం చాలు, చూసిందే ఆయన కనపడితే చాలు, ఇంకా ఇంకేం అడగలేనేమో. దట్స్ ఇనఫ్. కరెక్ట్ అండి. చాలా మందికి కాదు, ధ్రువ మహారాజుకి అదే ఆయన చాలా కోరికగా దేవుణ్ణి కోరుకోవాలని, కలవాలని, చూడాలని, ఆయన్ని చాలా అంటే ఒక రాజ్యం కావాలని ఆయన తపస్సు చేస్తాడు. కానీ ఆయన ప్రతిష్ఠం అయిన తర్వాత ఆయనకి ఇంకేం అక్కర్లేదండి. అలాగా ఇంకెవరైనా అంటే ఇంకెవరికైనా కోరికలు లేవా లేదంటే చెప్పడానికి ఆలోచిస్తున్నారా? ఓకే, క్లాస్ మొదలు పెడదామండి. సో ఈరోజు గీతా మహత్యం గురించి తెలుసుకుందాము. రమణ మంత్రాలు. స్క్రీన్ కనిపిస్తుందండి అందరికి? ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామని నమః. ఆచార్య పాపాయ నితాయ కృపప్రదాయని గౌరకథాదామదాయ రామతారిణి. సో రాధామాధవ ఆశీస్సులతో మనం భగవద్గీత తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. సో ఈ 18 రోజులు భగవద్గీత
ప్రభుపాదుల వారికి అంకితం చేస్తాం. మరియు మా గురువర్యులు పూజనీయులు జయపతాక స్వామి ప్రేరణతో ఈ కార్యక్రమం జరుపుకుంటాం. సో ఈ గీతా మహత్యము శ్రీపాద శంకరాచార్యులు వారు ఈ గీతాన్ని పాడారు. ఆయన సదాశివుని యొక్క అవతారము. సో ఆయన భగవద్గీత గురించి చాలా గొప్పగా క్లుప్తంగా వర్ణించారు. ఈరోజు అది దాని గురించి ఏం చెప్తున్నారు తెలుసుకుని కొన్ని పాస్ట్ టైమ్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. గీతా శాస్త్రం ఇదం పుణ్యం య పఠేత్ ప్రయత పుమాన్ విష్ణుపాదమవోప్నోతి భయశోకాదివర్జతి. గీతా శాస్త్రం ఇదం పుణ్యం య పఠేత్ ప్రయత పుమాన్ విష్ణుపాదమవోప్నోతి భయశోకాదివర్జత. కరణ్ చదువుతారండి. ఎవరైనా అర్థం చదవండి. సకల సద్గుణాలకు నిలయమైన ఈ భగవద్గీతను భక్తితో ధ్యానించిన వాడు భయం, విలాపము అనే ప్రాపంచిక లక్షణాల నుండి విముక్తి పొంది వైకుంఠము వంటి పవిత్రమైన నివాసాన్ని పొందుతాడు. థాంక్స్ మాతాజీ. సకల సద్గుణాలకు నిలయమైన ఈ భగవద్గీత అంటే మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఈ కలియుగంలో ముఖ్యంగా చాలా రకాలమైన మనకి చెడ్డ గుణాలు ఉన్నాయి. అన్నీ ఎలా అంటే సత్యయుగంలోని త్రేతాయుగంలోని ద్వాపర యుగంలోని అక్కడ కంపేర్ చేస్తే మనకి కలియుగంలో అంటే పూర్తిగా చెప్పాలంటే సత్యయుగంలో 100% అందరూ కూడా ధర్మం 4 పాదాలు ఉండేది. తర్వాత అందరూ కూడా అంటే 100% అందరూ కూడా ఈ 4 లక్షణాలు ఉండేవి. ధర్మానికి ఉన్న ఈ 4 లక్షణాలతో ఉండేవారు. అందరూ కూడా మంచివాళ్ళు, మంచి లక్షణాలు ఉండేవి. తర్వాత చాలా సంవత్సరాలు అంటే 1,00,000 సంవత్సరాలు జన్మించేవారు. సో ఆ యుగంలో ఎక్కువ మెడిటేషన్ చేసేవారు భగవంతుని చేరుకోవడానికి. తర్వాత ద్వాపర యుగంలో 75% ప్యూరిటీ ఉండేది. ఆ యుగంలో ఎక్కువ మన సెల్ఫ్ రియలైజేషన్ కోసం, భగవంతుని చేరుకోవడం కోసం యాగాలు చేసేవారు. ఆ యుగంలో 10,000 సంవత్సరాలు బతికారు. అక్కడ అన్ని సంవత్సరాలు ఉంటాయి కాబట్టి ఆ యుగానికి యాగాలు చేసేటట్టు అలా నియమించడం జరిగింది. తర్వాత త్రేతాయుగం లో 25% 50% ప్యూరిటీ ఉండేది మానవుల్లో. తర్వాత ఆ యుగంలో టెంపుల్ వర్షిప్. సో మార్నింగ్ మంగళారతి, మధ్యాహ్నం ఆరతి, సంధ్యారతి అలా టెంపుల్ వర్షిప్ మీద వాళ్ళకి ఫోకస్ ఉండేది. ఆ రకంగా వాళ్ళు దేవుణ్ణి చేరుకోవడానికి మార్గం లభించింది. కలియుగంలో 25% అంతకంటే తక్కువ మనకి సద్గుణాలు ఉన్నవాళ్ళు, ప్యూరిటీ ఉన్నవాళ్ళు తక్కువ. అంతకంతకి ఇంకా తగ్గిపోతూ వస్తుంది.
సో ఈ యుగంలో మనిషి 100 సంవత్సరాల బతుకుతాడు. అంతకుముందు యుగంలో అయితే 1000 సంవత్సరాలు బతికి. సో ఈ యుగంలో మనిషికి అంటే అంటే క్రితము అంటే సత్యయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగంలో ఈ లక్షణాలు రాక్షస లక్షణాలు చాలా తక్కువ మందికి ఉంది. కానీ కలియుగంలో అందరికీ ఉంటున్నాయి. ఎలా అంటే ఎన్ని లక్షణాలు అంటే మనకి 10 లక్షణాలు ఉన్నాయి. ఈ చెడు లక్షణాలు. ఈ చెడు లక్షణాలు అంటే అందులో ఏంటి కామము, మోహము, మదం, మాత్సల్యం ఇలా 10 లక్షణాలు. సో మనకన్నిట్లకంటే ఎక్కువ ఎన్వియస్నెస్ అంటే మనకి వేరే వాళ్ళకున్నది నాకు లేదు అన్న ఈ తాపత్రంతోనే మనం వరి అవుతుంటాం. తర్వాత మనకి బాగా కోరిక, అది కామం అంటే కోరిక, అన్నిటి మీద మనకి కోరిక ఉంటుంది. ఈ కోరిక తీరకపోతే మనకి కోపం ఏర్పడుతుంది, యాంగ్రీ. ఆ కోపం తర్వాత ఎన్వియస్నెస్ ఒకదానికొకటి అలాగా ఈ చెడు లక్షణాలన్నీ ఉన్నాయి. ఈ చెడు లక్షణాలు పోవడానికి మనం వేరే వేరే మార్గాల్లో ఏమి చేసినా కానీ మనకు ఇది లేదు. ఓన్లీ భక్తి మార్గము. ఈ భక్తి మార్గాన్ని పొందడానికి భగవద్గీత. సో భగవద్గీత మనం ఏ రకంగా మొదలు పెట్టాలంటే మనకి ముందు శ్రద్ధ ఉండాలి. మనం శ్రద్ధతో మొదలు పెడితే శ్రద్ధ, ఆ తర్వాత మనకి ఆసక్తి ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత భక్తితో ధ్యానించే భయం, విలాపము. సో మనకి ప్రతి ఒక్కరు కూడా మనం భయపడుతూ ఉంటాం. భయం లేని వాళ్ళు అనేవాళ్ళు ఎవరూ లేరు. ప్రతి ఒక్క జీవి, ఏ జీవైనా సరే, మనం ఒక జంతువు కానీ, ఒక పక్షి కానీ, మానవులు కానీ, ఎవరైనా సరే, బీదవాడనే డబ్బున్న వాళ్ళనే భయం లేని వాళ్ళు అనేది ఎవరు. ఏ భయం అయినా సరే, ఇప్పుడు ఒక జంతువు ఉన్నది అనుకోండి, మనం దగ్గరికి వెళ్ళామంటే అది మనం ఏం చేస్తామని భయపడదు. పక్షులైనా సరే. తర్వాత అవి వేరే జంతువులు చూసినా భయపడతాయి, మనుషులు చూసినా భయపడతాయి. అలా మనుషులు కూడా మనం బీదవాడైనా సరే, నాకు ఈరోజు ఫుడ్ ఎలా లభిస్తుంది అని భయపడుతాం. అలాగే డబ్బున్నవాడైనా సరే, ఈ ధనాన్ని నేను ఎలా కాపాడుకోవాలని చెప్పేసి భయపడుతుంది. భయం లేని వాళ్ళు అనేది ఎవరైనా సరే. సో మనకి ఎప్పుడైతే మనం భక్తి మార్గంలో ఉన్నామో, భగవద్గీతని పఠిస్తామో, చదివి అర్థం చేసుకుంటామో, మనం ఈ భౌతిక ప్రపంచం మీద ఎందుకు వచ్చాము, ఏంటి, మనం ఏంటి, భగవంతుడు ఏంటి, మనకి భగవంతుడికి ఉన్న రిలేషన్ ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. మనం ఈ భగవద్గీతలో 5 సబ్జెక్టుల గురించి తెలుసుకుంటాం. అవి ఏంటంటే ఆత్మ, పరమాత్మ, భౌతిక ప్రపంచం, కాల అండ్ టైం. ఆత్మ, పరమాత్మ, కర్మ, కాల, మెటీరియల్ నేచర్. మెటీరియల్ నేచర్ అంటే భౌతిక ప్రపంచం. ఇవి తెలుసుకున్నప్పుడు మనకి భయం అనేది ఉండదు. సో ఇవి తెలుసుకోవడం వల్ల ఎందుకు భయం ఉండదు అంటే, మనకి ఏదైనా ఒకటి మనకి రాలేదు, మనకి లేదు, వేరే వాళ్ళకి ఉన్నది. సో మనం ఏమనుకుంటాము, వాళ్ళతో కంపేర్ చేసుకుని మనకి ఇది ఎందుకు లేదు అని బాధపడిపోతూ ఉంటాం. అదే మన భగవద్గీతను కానీ బాగా అర్థం చేసుకుంటే ఓకే, మనకి తనకి ఆ కర్మ ఉంది, మంచి కర్మ ఉంది కాబట్టి తనకి అది ఉంది. నేను ఈ కర్మ చేసుకున్నాను, నేను దీనికి అర్హుణ్ణి కాబట్టి అని అర్థం చేసుకుంటాడు. మనకి ఏమవుతుంది అంటే,
కష్టాన్నైనా సుఖాన్నైనా ఎవరినైనా సరే సమదృష్టితో చూసే సద్భావం కలుగుతుంది. తర్వాత వైకుంఠం వంటి పవిత్రమైన నివాసానికి పొందుతాడు. సో మనకి అంతిమ లక్షణం ఏంటంటే అంతిమ లక్షణం ఏంటి చెప్పండి? మనకి ఈ మానవ జీవితాన్ని తీసుకున్న తర్వాత, ఈ హ్యూమన్ లైఫ్ తీసుకున్న తర్వాత మనకి అత్యుత్తమ లక్షణం ఏంటి? అల్టిమేట్ గోల్ ఏంటి మనందరికి? భగవంతుడిని చేరుకోవడం. వెరీ నైస్ మాతాజీ. ఇంకెవరైనా? అదే ఇంకా రకరకాలుగా చెప్తాము. మోక్షము లేదంటే విముక్తి అని కూడా చెప్తాం. సో విముక్తి అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం బయటపడ, అంటే మనకి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఇది చక్రం లాంటిది. ఎలా అంటే మనం బర్త్ ఆఫ్టర్ బర్త్ అలా తీసుకుంటూనే ఉంటున్నాం. ఈ బర్త్ అంటే ఎలా తీసుకుంటాము? మనం నెక్స్ట్ జన్మ ఏం తీసుకుంటామన్నది మనకి ఈ జన్మలో తీసుకునే కర్మలను బట్టి ఉంటుంది. సో ఈ సైకిల్ని ఎలా స్టాప్ చేయాలి అన్నది భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం వెళ్దామండి. గీతాధ్యయన శీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ. తాత్పర్యం ఎవరైనా చదువుతారా? భగవద్గీతను శ్రద్ధగా నిజమైన మనస్సుతో చదివిన వారిపై భగవంతుని కృపతో గత పాపాల ప్రభావం ఉండదు. సో భగవద్గీతని చాలా శ్రద్ధగా చదవాలి. అంటే ఇప్పుడు మనం అంటే దీన్ని ఏదో ఒక నవల చదివినట్టు, లేదంటే ఏంటంటారు దాన్ని, ఒక మెటీరియల్ సబ్జెక్టు ఏదైనా సరే చదివినట్టు చదవడం కాకుండా మనం ఒక హంబుల్ యాటిట్యూడ్తో చదవాలి. సో మనకి ఇప్పుడు కృష్ణుల వారు కూడా, అంటే అర్జునుల వారు కూడా ఇక్కడ భగవద్గీత తెలుసుకున్నప్పుడు ఆయన అంతవరకు ఆయన శ్రీకృష్ణుల వాళ్ళతో ఆయన ఏంటంటే భావభావముడు కాబట్టి ఆయన ఫ్రెండ్షిప్ నేచర్, సోదర భావంతో ఉంటారు అప్పటి వరకు. ఎందుకంటే వాళ్ళు ఒకే ఏజ్లో ఉన్నవాళ్ళు కాబట్టి ఆడుకోవడం కానీ, వేళాకోళం ఆడుకోవడం కానీ అట్లా అన్నీ చేసుకునేవారు. కానీ ఆయన ఎప్పుడైతే శ్రీకృష్ణుడిని గురువుగా యాక్సెప్ట్ చేస్తారో అక్కడి నుంచి ఆయన నేను అక్కడ యుద్ధం చేసే సమయంలో వాళ్ళందరినీ చూసేటప్పటికి, నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా, వాళ్ళందరినీ చూసేటప్పటికి ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఆయన క్షత్రియుడు, యుద్ధం చేయాలి. కానీ గురువులతోని, తర్వాత పితామహులతోని, అందరి తోటి సోదరులతోని చేయాలంటే, ఆయనకి యుద్ధం చేయాలంటే
ఆయనకి రకరకాల ఆలోచనలు వస్తాయి. అది మనం క్షుణ్ణంగా తెలుసుకుంటాం చాప్టర్స్లో, ఫస్ట్ చాప్టర్లో. సో ఆయన ఏమంటారంటే కృష్ణుడు అని, సో కృష్ణ ఐఎమ్ నౌ, నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను అని చాలా అటెంటివ్గా, శ్రద్ధగా భగవద్గీతని వింటారు. సో అవన్నీ విన్న తర్వాత ఆయనకి ఏం చేయాలన్నది ఆయనకి అర్థమవుతుంది. సో మనం కూడా ఏంటంటే భగవద్గీతలో వేరే శ్లోకంలో మనం ఏ రకంగా తెలుసుకోవాలన్నది చెప్తారు. ఏం చెప్తున్నానంటే అండి, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయి ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. సో మనం ఒక గురువుని అప్రోచ్ అవ్వాలి. ఆ గురువు అంటే సాంప్రదాయబద్ధంగా, అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, 4 సాంప్రదాయాలు ఉన్నాయి, ఆథరైజ్డ్ సాంప్రదాయాలు. సో అది ఆ సాంప్రదాయం నుంచి వచ్చిన గురువుల ద్వారా మనం నేర్చుకోవాలి. ఆ సాంప్రదాయాలు ఏంటంటే, ఒకటి మన ఇస్కాన్ సాంప్రదాయం, బ్రహ్మ మధ్య గౌడి సాంప్రదాయం, తర్వాత శ్రీ సాంప్రదాయ, అదే మీకు తెలుసుంటే ఆల్వార్లు, తర్వాత శ్రీమాన ఎవరంటే ఆల్వార్లు, వీళ్ళందరూ ఉన్నారు కదా, అది శ్రీ సాంప్రదాయం. తర్వాత నింబార్క సాంప్రదాయం, విష్ణు సాంప్రదాయం. సో ఈ సాంప్రదాయంలో ఫస్ట్ 2 సంప్రదాయాలు టీచింగ్, అంటే ఈ బ్రహ్మ మధ్య గౌడ సాంప్రదాయంలో ఈ ప్రీచింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో మనం ఈ సంప్రదాయం నుంచి వచ్చిన గురువు ద్వారా మనం ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? మనం ఒక ఛాలెంజింగ్ యాటిట్యూడ్ కాకుండా, మనం గురువుని ఎంచుకునేటప్పుడు మాత్రం మీరు ఎలాంటి క్షుణ్ణంగా పరిశీలించుకోవచ్చు. అంతా పరిశీలించుకున్న తర్వాత ఒకసారి మనం గురువుని డిసైడ్ అయిన తర్వాత ఆ గురువు చెప్పిన సూచనని శ్రద్ధగా విని పాటించి నేర్చుకోవాలి. సో ఆయన ఏం చెప్తారు, భగవద్గీత మనం గురువుల ద్వారా నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఎలా ఈ భక్తి మార్గాన్ని కొనసాగించాలన్నది మనం తెలుసుకోవాలి. సో తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సో మనకి భగవద్గీతని చాలా మందికి నేర్చుకోవాలని ఉంటుంది, కానీ మందబుద్ధి, మనకి కలియుగంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మందబుద్ధి, మందభాగ్యం. మనకి మందబుద్ధి అంటే మనకి చాలా లేజినెస్ ఎక్కువ, అంటే ఎక్కువ పడుకోవడము, లేదంటే దేనిపైన శ్రద్ధ ఉండకపోవడము అన్న లక్షణాలు ఎక్కువ ఈ కలియుగంలో. ఎవరికైనా అంటే మనకి ఈ మెటీరియల్ ప్రొపెన్సిటీల మీదే మనకి శ్రద్ధ ఉంటది, కానీ మనం శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మనం అంటే ఈ మానవ జీవితం అనేది చాలా అరుదు. ఈ జీవితాన్ని సద్వినియోగం పరచకుండా, అంటే మనం మానవ జీవితం ఎందుకు తీసుకున్నాము అన్నది తెలుసుకోకుండా అనవసరంగా వృధా చేస్తాం. కొంతమంది, అంటే చాలా తక్కువ మంది తెలుసుకోవాలని కోరుకుంటది. అంటే భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే, చాలా చాలా జన్మల తర్వాత ఈ మానవ జన్మ తీసుకుని, ఆ మానవ జన్మ తీసుకున్న వాళ్ళలో చాలా మందిలో మనకి ఈ భగవంతుని గురించి, ఈ జ్ఞానం గురించి తెలుసుకోవాలని కోరిక ఉన్న వాళ్ళు చాలా. ఉన్నప్పటికీ మనం రాంగ్ గా డైరెక్ట్ చేసేవాళ్ళు కూడా చాలా ఎక్కువ.
అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారంటే మీకు ఇదేంటంటే మనకి మన మనసుకి నచ్చినట్టు చెయ్యాలి. అది చెయ్యడమే చాలా ముఖ్యము. ఇంకా చాలా రకరకాలవి ఇవన్నీ కొత్త ఇవన్నీ రకరకాల మనుషులు సృష్టిస్తూ ఉంటారు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఆ తర్వాత చివరిలో ఒకటి ఇస్తారన్నమాట సెంటిమెంట్, ఐ మీన్ స్టేట్మెంట్ ఏమిస్తారంటే భగవద్గీతలో అని చెప్తారు. అది 700 శ్లోకాలు ఉన్నాయి. 700 శ్లోకాల్లో ఆ చెప్పింది ఎక్కడ ఉన్నదో ఎక్కడ కనబడదు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారంటే భగవద్గీతలో అని అంటారు కానీ ఎక్కడ కూడా ఏ శ్లోకంలో ఉన్నదని చెప్పరు. సో మనకి ఇలాగా ఉంది. చేత ఏంటంటే ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనకి భగవద్గీతలో అంటే అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒకటి కారణం ఏంటంటే ఈ సంస్కృతం అనేది చాలా దాన్ని ఏమంటారంటే కాంటెక్చువల్ లాంగ్వేజ్. అది సందర్భానుసారం మీనింగ్ మారుతుంది. సో ఒక ఉదాహరణ చేసుకుంటే ఆత్మ అని ఉన్నదంటే భగవద్గీత 6.5లో దీని గురించి విపులంగా ఉంటుంది. ఆత్మ అనేది ఒక సందర్భంలో మన మనస్సు, ఒక సందర్భంలో దేహము, ఒక సందర్భంలో మైండ్, అంటే మైండ్, సోలు, బాడీ, ఈ 3 రకాలుగా సందర్భానుసారం అది దాని అర్థం వస్తుంది. మరి ఇంత కష్టమైనది అంటే ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఇంత కష్టమైనది మనం ఏ రకంగా నేర్చుకోగలుగుతాం? ఆచార్యుల వల్లే నేర్చుకోగలుగుతాం. ఈ ఆచార్యులకి ఏంటంటే భగవంతునికి దగ్గరగా ఉంటారు కాబట్టి భగవంతుని యొక్క ఆయన ఏ దృష్టితో చెప్తున్నారు అన్నది చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. సో అందుచేత మనం ఏంటంటే ఆచార్యుల ద్వారా మనం ఈ వచ్చిన ఈ భగవద్గీతని అంటే ఈ శ్రీల ప్రభుపాదుల వారు ఈ భగవద్గీతని యథాతథంగా అనువాదం చేశారు. మనం ఈ భగవద్గీతని చదవడం చాలా మంచిది. ఇక్కడైనా మీకు క్వశ్చన్స్ ఉన్నాయి? హరే కృష్ణ. అర్థమవుతుందా లేదంటే ఏమి అర్థం కావట్లేదా? చాలా స్లోగా ఉందా? అర్థమవుతుంది గురించి. హరే కృష్ణ. అర్థమవుతుందండి. హరే కృష్ణ. మీరు నాతో పాటు రిపీట్ చేయండి. నేను ఒక శ్లోకం ఒక లైన్ చదివిన తర్వాత మీరు రిపీట్ చేయండి. మాలినీ మోచనం పుంసాం జల స్నానం దినే దినే. మలినీ మోచనం పుంసాం జల స్నానం దినే దినే. సకృద్గీత మలి నిర్మోచనం పుంసాం జలస్నానం సకృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. సకృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. ఎవరైనా చదువుతారా తాత్పర్యం? ప్రతిరోజు నీటితో స్నానం చేయడం ద్వారా మనిషి తన శరీర మలినాన్ని తొలగించవచ్చు. కానీ ఒకసారి అయినా భగవద్గీత అనే పవిత్ర గంగాజలంలో స్నానం చేసిన వాడికి భౌతిక జీవితం అనే సంసార మలినం పూర్తిగా నశిస్తుంది. హరే కృష్ణ మాతాజీ. సో మనం రోజు స్నానం చేస్తాం. సో ఆ స్నానం చేయడం వల్ల మనకి బాహ్య శుద్ధి కలుగుతుందా, దేహ శుద్ధి కలుగుతుంది? అంటే అంతర్ శుద్ధి కలుగుతుంది. శుద్ధి కలుగుతుందండి. సో మరి మన ఆత్మశుద్ధి కలగాలంటే ఏం చేయాలి? గంగా స్నానం చేయడం వల్ల ఏం జరుగుతుంది? రెండు జరుగుతాయి. కరెక్ట్ మాతాజీ. సో మనం ఈ స్నానం చెయ్యాలి. మనం
ఏంటంటే మనకి ఈ మలినము పోతుంది. మన మన ఏంటది మన పద్ధతి అంటే మన ఇండియాలో ఇక్కడ అంటే కొంతమంది చేయరనుకోండి. సో మనమైతే ఫాలో అవుతాం. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం అంటే మనకి శుభ్రంగా ఉంటది. తర్వాత మైండ్ కూడా ఫ్రీగా ఉంటది. స్నానం చేయడం వల్ల మనకి ఈ వేదిక్ కల్చర్ అంతా కూడా మన ఇండియాలో మనంతా కూడా ఫాలో అయ్యేవాళ్ళం. కానీ మన ఈ వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత లైట్‌గా చేయడం, కొంతమంది చేయకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ ఇది అంతా కూడా బాహ్య శుద్ధి గురించే. స్కూల్‌కి. తర్వాత ఈ గంగా స్నానం చేయడం వల్ల మనకి ఉన్న పాపాలన్నీ నశిస్తాయి. ప్యూరిఫై అవుతాం. సో ఈ ప్యూరిఫికేషన్ అనేది గంగా జలంతో చేయడం వల్ల ఎందుకు వస్తుంది? మరి మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం. ఎంతో మంది వెళ్ళి గంగా స్నానం చేస్తాం. సో మరి గంగా పొల్యూట్ అవ్వట్లేదా? సో ఏంటి కారణం ఏంటి? గంగా స్నానానికి, గంగా జలానికి అంత పవిత్రత ఎలా వస్తుంది? మాతాజీస్, ప్రభుజీలు ఎవరు జాయిన్ అవ్వాలన్నట్టుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. సో గంగా నది అనేది ఈ భౌతిక ప్రపంచంలో పుట్టింది కాదు. అది డైరెక్ట్ గా విష్ణు పాదాల నుంచి ఉద్భవించింది. సో అందుకే దానికి అంత పవిత్రత ఉంది. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్స్ అండి, కరెక్ట్ అండి. తర్వాత ఇంకో కారణం కూడా ఉంది. మనకి ఈ భక్తులు వచ్చి కూడా స్నానం చేస్తుంటారు. భగవద్ భక్తులు వచ్చి స్నానం చేస్తూ ఉంటారు. ఆ స్నానం చేయడం వల్ల కూడా గంగా నది ప్యూరిఫై అవుతుంది. గంగా జలము ఇది భౌతిక ప్రపంచంలో ఉన్నది కాదు. ఇది స్పిరిచువల్ వరల్డ్ నుంచి విష్ణువు యొక్క పాదపద్మం నుంచి వస్తుంది. హరే కృష్ణ. 4వ శ్లోకానికి వెళ్తున్నాం. గీతాసు గీతా కర్తవ్యాకిమన్యై శాస్త్రవిస్తరైః. గీతాసు గీతా కర్తవ్యాకిమన్యః శాస్త్రవిస్తరైః. యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వి నిఃసృతః శ్రుతా. యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వి నిఃసృతః. ఇది మనకి ఎవరైనా సరే మీరు తప్పు చదువుతాము అని అనుకోకర్లేదు. ఎవరైనా సరే చదవండి, తప్పు చేసినా ఏం పర్లేదు. మనకి కృష్ణువారు మనకి ఏంటంటారో దానికి పాపం వచ్చేది, ఆయన శిక్షించరు. ఎందుకంటే మనం గుడ్ యాటిట్యూడ్తో చేస్తున్నాం కాబట్టి మనం ఇది నేర్చుకోవాలని మంచి లక్షణంతో, మంచి స్వభావంతో చేస్తున్నాం కాబట్టి ఏం పర్లేదు. అంటే కొంచెం అలవాట్లేదు కాబట్టి కష్టంగా ఉండొచ్చు, కానీ మనం ప్రయత్నం చేయాలి. ఎవరైనా చదువుతారా తాత్పర్యం? భగవద్గీతను స్వయంగా పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు ఉపదేశించాడని కారణంగా ఇతర వేద గ్రంథాలను చదవడం అనివార్యం కాదు. మనిషి భగవద్గీతను శ్రద్ధగా, నియమంగా వింటూ చదవడం చాలును. ఇప్పటి యుగంలో ప్రజలు లోక వ్యవహారాలలో అంతగా మునిగిపోయి ఉండటం వలన అన్ని వేద గ్రంథాలను చదవటం వారికి సాధ్యం కాదు. కానీ అది అవసరం కూడా కాదు. ఈ ఒక్క గ్రంథం భగవద్గీత అన్ని వేదాల సారాంశం. ముఖ్యంగా ఇది స్వయంగా భగవంతుడు చెప్పినదే కావున వేదాలన్నింటి తాత్పర్యం దీనిలో నిండి ఉంది. హరే కృష్ణ. సో మనకి
మనం ఇప్పుడు గ్రంథాల నుండి చదవాలండి. సో గ్రంథాలు ఎందుకు చదవాలంటే మనం రిలీజియన్ గురించి తెలుసుకోవాలంటే మన మన గ్రంథాలని చదివి ఈ యొక్క జ్ఞానం వల్ల మనకి అసలు ఎందుకు ఈ భౌతిక ప్రపంచము మనకి ఏ రకంగా జీవించాలి, ఇవన్నీ కూడా గ్రంథాల ద్వారా మనం తెలుసుకుంటాం. సో గ్రంథాలు చదవకపోతే ఈ వేదాల్లో ఏంటంటే మనకి జ్ఞానం, వేదం అంటే జ్ఞానం. ఈ వేదాల్లో అన్ని రకాల జ్ఞానాలు ఉంటాయన్నమాట. మీరు ఏది చెప్పినా సరే, అంటే అది జ్యోతిష్క శాస్త్రం అవ్వచ్చు, లేదంటే మిలిటరీ సైన్స్ అవ్వచ్చు, అంటే ధనుర్విద్య, ఆయుర్వేదము, తర్వాత ఇంక ఏ శాస్త్రం అయినా సరే అన్నిటిలో కూడా అన్నీ కూడా వేదాల్లో ఉంది. సో ఈ వేదాల్లో రచించినది ఎవరు? వేదవ్యాసుడు. సో మనం ఈ వేదాల్ని చదవకుండా మనం ఈ జీవితాన్ని గడిపేమంటే ఒక జంతువుకి మనకి తేడా ఉండదు. ఎందుకంటే ఏమీ తెలీదు. మనం ఈ భౌతిక ప్రపంచంలో మనం ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ తోనే మనం బతుకుతాం. కానీ మనం ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలో ఈ మానవ జన్మ ఎందుకు తీసుకున్నాం అన్నది మనకు అర్థం కాదు. సో అయితే ఈ గ్రంథాలు చదవడం ముఖ్యం. అయితే చదవాలి అంటే ఈ గ్రంథాలు చాలా ఎక్కువ, అంటే మనకి ఈ జీవితం సరిపోదు. ముఖ్యంగా గ్రంథాలు 4 రకాలు. అవి ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారండి? హరే కృష్ణ, ఫాలో అవుతున్నారా లేదంటే వేరే యాక్టివిటీ ఫాలో అవుతున్నారు? చెప్పాలి. 4 గ్రంథాలు, ముఖ్యమైన 4 గ్రంథాలు ఏంటి? భగవద్గీత, రామాయణము, భాగవతము, మహాభారతం. చెప్తారా? ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద, సామవేద. వేదాలు అడుగుతున్నారా మీరు? గ్రంథాలు నేను తప్పు చెప్పానండి, అడిగాను. వేదాలు 4 వేదాలు ఉన్నాయి. సో వేద గ్రంథాలు. సో వేద గ్రంథాలు 4. సో ఇవి మనకి ఈ వేద గ్రంథాలను ఒక గ్రంథం చదవడానికే మొత్తం లైఫ్ టైం పడుతుంది. సో అందుచేత ఏంటంటే మళ్ళీ వేదవ్యాసుల వారు దీన్ని మళ్ళీ 108 ఉపనిషత్తుల కింద డివైడ్ చేశారు. ఈ ఉపనిషత్తులు ఏంటంటే మనకి ఈ వేదాలు అన్నీ కూడా మనం ఒక ఫారెస్ట్ కింద తీసుకున్నాం అనుకో. ఆ ఫారెస్ట్ లో మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల్లో మంచి పువ్వులు ఉన్నాయి, అంటే సువాసన వచ్చే పువ్వులు ఉన్నాయి. ఆ సువాసన వచ్చే పువ్వులన్నీ కూడా ఉపనిషత్తులు లాంటివి. ఆ పువ్వుల్లో మంచి పువ్వులు తీసుకుని ఒక గార్లెండ్ చేశారు. ఆ గార్లెండ్ ఈ భగవద్గీత. సో భగవద్గీత కూడా ఉపనిషత్తు, గీతోపనిషత్తు అంటారు అన్నమాట భగవద్గీత. సో భగవద్గీత ఇస్ ద టాప్ మోస్ట్ ఉపనిషత్తు. సో మనకి ఇవన్నీ చదవక్కర్లేదు, భగవద్గీత ఒక్కటి చదివితే సరిపోతుంది అని చెప్పు. సో ఈ గ్రంథాలు అన్నిటి యొక్క సారాంశమే, అంటే ఈ వేద గ్రంథాల అన్నిటి యొక్క సారాంశమే భగవద్గీత. ఈ భగవద్గీత స్వయంగా భగవంతుడు చెప్పినదే కావున
వేదాలన్నింటికి తాత్పర్యం దీనిలో నిండి ఉంది. తర్వాత ఈ భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఆ విష్ణు పురాణంలో తర్వాత గరుడ పురాణంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే విష్ణువు లక్ష్మీదేవికి చెప్తున్నారు. సో నీ నీ నా అంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ భగవద్గీత. భగవద్గీతకి నాకు ఏ రకమైన వ్యత్యాసము లేదు అని చెప్పి తర్వాత ఒక పాస్ట్ టైము చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ఇది గరుడ పురాణంలో చెప్పబడింది. ఈ బ్రాహ్మణుడు ఏంటంటే యాక్చువల్గా బ్రాహ్మణుడు ఏం చేయాలి, వాళ్ళు గ్రంథాలని చదవాలి. మనం గ్రంథాలని చదవాలి. వాళ్ళు ఆ గ్రంథాలను చదివి ఈ జ్ఞానాన్ని అందరికీ అందివ్వాలి. కానీ ఆయన ఏం చేస్తాడంటే ఆయన చేయకూడని పనులన్నీ కూడా వికర్మలు అంటారు. గ్రంథాల్లో చెప్పినవన్నిటికి విరుద్ధంగా చేయడం వికర్మ. ఆ వికర్మలన్నీ చేస్తాం. ఆ వికర్మలన్నీ చేయడం వల్ల ఆయన నెక్స్ట్ జన్మలో ఒక యుద్ధయి పుడతాడు. ఆ యుద్ధయి పుట్టి ఆ యజమాని ఏం చేస్తాడంటే ఆ యజమాని ఈ ఎద్దుతో చాలా దాన్ని కొట్టి విపరీతంగా పని చేయించు, పొద్దు నుంచి సాయంత్రం వరకు విపరీతంగా పని చేయించు. అది చేయించుకోవడం వల్ల అది చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా చివరికి బాధపడుతూ చనిపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని చూసి చాలా బాధపడతారు. ఈ ఉన్నన్నాళ్ళు బతికినన్నాళ్ళు చాలా కష్టపడింది, ఇది నెక్స్ట్ జన్మలోనైనా సరే మంచి లైఫ్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటారు. అనుకుంటే ఏం చేయాలి వాళ్ళకి తెలియక వాళ్ళంతా ఏమంటారంటే నాకు ఏమైనా సరే మంచి కర్మలు ఉంటే ఆ కర్మ అంతా కూడా ఈ ఎద్దుకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తారు. దేవుణ్ణి ప్రార్థిస్తే అయితే వీళ్ళ మంచి కర్మలన్నీ కూడా కొంచెం వెళ్తూ వస్తుంది అన్నమాట. అప్పుడు ఒక వేసి ఏం చేస్తుందంటే వీళ్ళందరూ ఇస్తున్నారు కదా అని చెప్పేసి తను కూడా ఇస్తామని చెప్పేసి ఆ మంచి కర్మలు ఇద్దామని వస్తుంది. కానీ తనకి మంచి కర్మలు ఏమీ ఉండవు ఆబ్వియస్లీ, ఎందుకంటే వేసే. కానీ ఒక్క తేడా ఏంటంటే ఒక మంచి పని ఏం చేస్తుందంటే ఒక పక్షిని ఒక చిలుకని పెంచుతుంది అన్నమాట. ఆ చిలుక ఏం పలుకుతూ ఉంటుందంటే భగవద్గీత శ్లోకం చదువుతూ ఉంటుంది. అది పక్షి ఏం చేస్తుంది, ఏదైనా సరే విన్నది విన్నట్టుగా చెప్తుంది. కానీ దానికి ఏం అర్థం తెలియదు. అర్థం తెలియకపోయినా సరే అది చెప్తుంది అంతే. కానీ మనం నేర్చుకున్నప్పుడు అలా చేయకూడదండి. అది ఎలా నేర్చుకుంది, ఈ ముందెక్కడో అది విన్నది, ఎక్కడ విన్నది అన్నది తర్వాత చెప్పుకుందాం. అయితే ఈ వినడం వల్ల మంచి కర్మ ఈ వేసికి వస్తుంది. సో ఈ ఎద్దుకు తర్వాత జన్మలో వీళ్ళంతా కూడా మంచి కర్మ ఇవ్వడం వల్ల తర్వాత జన్మలో ఒక బ్రాహ్మణుడి కింద పుడతాడు. సో అయితే ఆయనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. ఈ వేశ్య అసలు ఆ మంచి కర్మ పుణ్యం, ఆ పుణ్యకర్మ ఇవ్వడం వల్ల ఆయన బ్రాహ్మణుడి కింద పడతాడు. ఆయనకి
అది ఆ తెలివి, ఆ జ్ఞానం అనేది ఉంటుందన్నమాట. అది అంటే కింద జన్మలో ఈ ఎద్దు నుంచి నేను బ్రాహ్మణుని జన్మ తీసుకున్నానని ఆ జ్ఞానం అయితే ఉంటుంది. సో ఈ వేశ్య వల్ల వచ్చింది కాబట్టి ఆ వేశ్యని అడుగుతాడు ఈయన, ఏంటి నువ్వు చేసిన కర్మ ఏంటి అంటే, నేను ఏం చేయలేదు, ఆ నా దగ్గర ఒక పక్షి ఉంది, భగవద్గీత శ్లోకాన్ని విన్నానంతే. సో అది విన్నదంటే ఆ పక్షికి ఎక్కడి నుంచి విన్నది, ఒక భక్తుని యొక్క ఇంట్లో ఉంటుంది. ఆ భక్తుని యొక్క అంటే ఈ వేశ్యనికి ఇంట్లో ఉండక ముందు ఒక భక్తుని యొక్క ఇంట్లో ఆ పక్షి ఈ భగవద్గీత శ్లోకాలని వింటుంది. ఆ శ్లోకాలు విన్నది ఇక్కడ వేశ్య దగ్గర చెప్తారు. ఆ వేశ్య వినడం వల్ల ఆ పుణ్యం వస్తుంది. ఆ పుణ్యాన్ని ఈ ఎద్దుకు వస్తుంది. ఆ ఎద్దు వల్ల ఆయన బ్రాహ్మణుడి జన్మ తీసుకుని ఆయన విముక్తి అంటే లిబరేషన్. చూసారా, అంటే భగవద్గీత శ్లోకం వినడం వల్ల ఎంత మంచి బెనిఫిట్ వచ్చిందో ఇక్కడ. అయితే తనకి ఆ పక్షి విన్నది, తర్వాత ఈ వేశ్య విన్నది, వాళ్ళకి అర్థం తెలియదు, అయినా సరే ఇంత మంచి జరిగింది. మనం శ్లోకాలు చదవడం వల్ల, బుక్కుని పట్టుకోవడం వల్ల కూడా మనకి చాలా అజ్ఞాత సుకృతి వస్తుంది. అలాగని మనం వదిలేయకుండా మనం పూర్తిగా అర్థం చేసుకుని దాన్ని మనం రియల్ టైంలో ప్రాక్టికల్ లైఫ్లో ఉపయోగించుకుంటే మనకి భగవంతుని తప్పకుండా చేరుకో. సో భగవంతుడు మనకి ఒక అభయం కూడా ఇస్తున్నారు అన్నమాట. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం పాపేభ్యో అహం త్వాం పాపేభ్యో అంటే అబండన్ ఆల్ ద వెరైటీస్ ఆఫ్ రిలీజియన్, అంటే అన్ని ధర్మాలని వదిలేసి నాకు శరణాగతి కోరుకో అని చెప్తుంటే, సో ఆయన అన్ని పాపాలని సరే నల్లిఫై చేసి ఆయన్ని చేరుకునే మార్గాన్ని కలిగిస్తారు. హరే కృష్ణ. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఇక్కడ మీకు? Let's go to 5th శ్లోక. భారతామృత సర్వస్యం విష్ణువక్త్వాద్వి శ్రుతం. భారతామృత సర్వస్వం విష్ణువక్త్వాద్వి శ్రుతం. గీతా గంగోదకం పిత్వా పునర్జన్మన విద్యతే. గీతా గంగోదకం పిత్వా పునర్జన్మ న విద్యతే. ఎవరన్నా చదువుతారా? గీతా గంగా అనే పవిత్ర జలాన్ని విష్ణు యొక్క పవిత్ర కమల నందనం నుండి ఉద్భవించిన మహాభారతంలో పాలించిన వాడు భౌతిక లోకంలో మరలా జన్మ తీసుకోడు. ఇంకా అర్థం, భగవద్గీతను భక్తిపూర్వకంగా చదివి ఉచ్చరించటం ద్వారా జన్మ మరణ చక్రం ముగుస్తుంది. థ్యాంక్ యూ. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా ఇది మనకి భౌతిక ప్రపంచంలో ఏంటంటే 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్. సో అంటే జన్మ, మృత్యు, వ్యాధి, జరా వ్యాధి. జర అంటే ఓల్డ్ ఏజ్ మాతాజీ. అవును బాబుజీ. సో ఇవి చాలా కష్టమైన పనులు. ఓకే, వినడానికి చాలా సులువుగా ఉంటది,
మనం అనుకుంటూ ఉంటామండి. జన్మ అనేది చాలా ఆనందకరమైన విషయం కదా అని అనుకుంటాం. కానీ మనందరికీ ఆనందకరమైనది. అంటే ఒక పిల్లవాడు పుట్టారనుకోండి, మనం చాలా చాలా ఆనందంగా ఉంటాం. కానీ మనందరికీ ఆనందంగా ఉంది. కానీ ఆ జన్మ తీసుకున్న బిడ్డకి చాలా కష్టాలు పడాలి. ఇక్కడ మా 9 నెలలు కడుపులో అంటే మనం ఎలా కంపేర్ చేసుకోవచ్చంటే, మనం ఏదైనా సరే ఒక క్లోజ్డ్ సెల్‌లో 9 నెలల్లో పెడితే ఎలా ఉంటదండి? 9 నెలలు కాదు కదా! కొన్ని క్షణాలు కూడా మనం కూర్చోలేం. సో, అంత క్లోజ్డ్ ప్లేస్‌లో తర్వాత ఏంటంటే మళ్ళీ కూడా తల్లి తీసుకునే ఆహారాన్ని బట్టి అంటే స్పైసీ ఫుడ్ తీసుకున్నా, లేదంటే ఆహ్, ఆహ్, ఎక్కువ తీసుకున్నా, తక్కువ తీసుకున్నా ఎలాంటి రకమైన ఇబ్బంది కలిగినా సరే. సో, అది ఆ వాతావరణానికి చాలా బిడ్డ కష్టపడుతూ ఉంటదన్నమాట. భగవంతుడు ఆహ్, జ్ఞానాన్ని ఇస్తాడన్నమాట. అంటే ఎప్పుడు కడుపులో ఉన్న బిడ్డకి 7 నెలల దగ్గర నుంచి కాన్షియస్‌నెస్ అనేది కలుగుతుంది. అక్కడ దేవుణ్ణి 2 చేతులతో బిడ్డ ప్రాధేయపడుతూ ఉంటుంది. భగవంతుడా తండ్రి, ఇక్కడి నుంచి నన్ను బయటపెట్టు, బయటపడయ్యి. సో, నేను చేరుకునే మార్గం నేను ఫాలో అవుతానని చెప్పేసి వేడుకుంటాడు. కానీ బయటకొచ్చిన తర్వాత తల్లి ప్రేమతో, తండ్రి ప్రేమతో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ స్నేహాలతో గాని, ఇంకా అన్నీ గూడా ఈ కష్టం అంతా మర్చిపోయి హ్మ్. ఇంకా లైఫ్ అట్లాగా గెట్ ఆన్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ బర్త్, డెత్. సో, మనం అనుకుంటూ ఉంటాం. మనకు తెలీదు. డెత్ అనేది మనకి ఎలా ఉంటది తెలీదు. ఎందుకంటే తెలిసిన తర్వాత మనం మర్చిపోతాం. తెలీదు కదా! సో, మళ్ళీ మనం డెత్ తీసుకున్నప్పుడు ఏ కష్టం అయితే తీసుకున్నామో మళ్ళీ జన్మలో గుర్తు. సో, అయితే ఇది ఎంత కష్టమైనదంటే ఒక 1000 అంటే 30,000 తేలులు కుడితే ఎంత బాధ అనిపిస్తదో అంత బాధ అనిపిస్తది. కానీ మనం అనుకుంటాం ఏది నిద్రలో చనిపోయాడు ఆయన, ఏ బాధ లేకుండా అని అనుకుంటాం. అంటే అక్కడ ఇంకోటుంది. మనకి వృద్ధాప్యంలో, ఓల్డ్ ఏజ్‌లో చాలా కష్టపడతాం. అది మనకు తెలిసినది. కొంతమంది కష్టపడరు. కొంతమంది కష్టపడతారు. ఎలాగంటే లేనోళ్ళు అవ్వచ్చు, ఉన్నవాళ్ళు అవ్వచ్చు. అది ఎవ్వరైనా సరే ఈ వ్యాధులు కూడా. సో, ఈ డిసీజ్‌లు ఎంతలాంటి వాళ్ళకైనా సరే ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటది. సో, ఈ వ్యాధులు కానీ, తర్వాత ఈ వృద్ధాప్యం గాని, మనం చాలా కష్టమైనయి. ఇంకోటేంటంటే వృద్ధాప్యంలో మనం అనుకుంటాము మన పిల్లలు మనల్ని చాలా బాగా చూసుకుంటున్నారు అని అనుకుంటాం. కానీ చివరికొచ్చే లోపటికి ఆ రకంగా వాళ్ళ రెసిప్రొకేషన్ ఉంటదనేది మనం చెప్పలేం. ఎన్నో చూస్తున్నాం. తర్వాత ఈ డెత్ కూడా ఏమనుకుంటామంటే వాళ్ళు నిద్రలో చనిపోయారు, ఏ కష్టం పడిపోయారు. కానీ ఎలాంటి వాళ్ళకైనా సరే ఆ డెత్ వెరీ సివియర్‌గా ఉంటుంది. సో, ఈ కాలచక్రాన్ని మనం అతిమించాలంటే, మనం నెక్స్ట్ లైఫ్ ఏ రకంగా ఉండాలన్నది ఈ లైఫ్‌లోనే మనం డిసైడ్ చేయాలి. మనం భగవద్గీత చదివి మనం ఎందుకు తీసుకుంటున్నాము? ఈ భౌతిక ప్రపంచం ఏంటి? మనం ఈ భౌతిక ప్రపంచంలోకి ఎందుకొచ్చాము? సో, ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి అన్నవన్నీ కూడా మనం భగవద్గీత నుంచి తెలుసుకోవచ్చు. హరే కృష్ణ. శ్లోకం 6 సర్వోపనిషదో గావో దోష్టో గోపాలనందనః
సర్వోపనిషదో గావో దోష్టో గోపాల నందన ఆర్దో వత్సః సుధీర్భక్త దుగ్ధం గీతామృతం మహత్ ఆర్దో వత్సః సుధీర్భక్త దుగ్ధం గీతామృతం మహత్. ఎవరైనా చదువుతారా? ఉపనిషత్తులన్నీ ఆవు లాంటివే. ఆవుకు పాలు పితికేవాడు నందుని కుమారుడైన శ్రీకృష్ణుడు. అర్జునుడు దూడ. గీతలోని అందమైన అమృతం పాలు మరియు సూక్ష్మమైన ఆస్తిక బుద్ధి కలిగిన అదృష్టవంతులైన భక్తులు ఆ పాలను త్రాగేవారు మరియు ఆస్వాదించేవారు. హరే కృష్ణ. సో చాలా బాగా అర్థమైంది కదండి. సో అంటే విపులంగా ఉన్నది. ఉపనిషత్తులన్నీ ఆవు లాంటివి అయితే ఆవుకు పాలు పితికేవాడు నందుని కుమారుడు అయిన శ్రీకృష్ణుడు. సో ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణుని బోధించేటప్పుడు అంటే సంబోధించేటప్పుడు నందనందన అంటారు. అంటే ఇక్కడ అంటే మనం ఎప్పుడైనా చూడండి, ఎవరిదైనా పేరు చెప్పినప్పుడు అంటే మళ్ళీ ఆ తండ్రి పేరు కూడా చెప్తారు. ఎందుకంటే మళ్ళీ ఆ పేరుతో చాలా మంది ఉండొచ్చు, లేదంటే ఎవరు అని డౌట్ రావచ్చు. సో అందుచేత ఏంటంటే ఆ రకంగా నందగోపాల్ అంటే ఆ శ్రీకృష్ణుడు పరమాత్ముడి. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఈ భగవాన్ అంటే రకరకాలుగా వేరే వాళ్ళని రెఫర్ చేయొచ్చు మనం. అందుచేత ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా శ్రీపాద శంకరాచార్యులు వారు నందనందన అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ అర్జునుడు దూడమాట. అర్జునుడు తర్వాత ఆయన ఏంటంటే చాలా హంబుల్ యాటిట్యూడ్తో, శ్రద్ధతో, భక్తితో ఈ గీతామృతాన్ని తాగారు. గీతలోని అందమైన అమృతాన్ని ఆయన ఆస్వాదించారు. మరియు సూక్ష్మమైన ఆసక్తిక బుద్ధి కలిగిన అదృష్టవంతులైన భక్తులు ఆ పాలను త్రాగేవారు మరియు ఆస్వాదించారు. అంటే ఇది నెక్టర్, మహదామృతం. సో మనం ఈ భగవద్గీతలో అర్జునుడు మన తరపున ఆయన క్వశ్చన్లు కృష్ణుని అడిగి అన్ని తెలుసుకుంటున్నాడు. అదే రకంగా ఆయనని ఫాలో అవుతూ మనం ఈ భగవద్గీతని నేర్చుకోవాలి. సో అలా నేర్చుకునే భక్తులు అందరూ కూడా ఈ పాలన ఆస్వాదిస్తారు. ఆ రకంగా పోల్చుకో. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. అందరూ రిపీట్ చేస్తారా తర్వాత? ఇఫ్ యూ కెన్ రిపీట్ ఎవ్రీబడి, దట్ వుడ్ బి గ్రేట్. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఏకో దేవో దేవకీ పుత్రే ఏవ. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. ఏకో మంత్రాస్తస్య నామాని యాని. ఏకో మంత్రస్తస్య నామాని యాని. కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఒకే ఒక పవిత్ర గ్రంథం ఉండాలి, శ్రీకృష్ణుడు పాడిన దివ్య గీత. ఒకే ఒక నిత్యమైన భగవంతుడు శ్రీకృష్ణుడు. ఒకే ఒక మంత్రం, ఆయన పవిత్ర నామాలు. మరియు ఆ పరమ పూజ్యమైన భగవంతుడు శ్రీకృష్ణుడికి ఒకే ఒక కర్తవ్య భక్తి సేవ. హరే కృష్ణ. సో ఇది ఎవరైనా ఏమైనా చెప్పగలుగుతారా? ఏమర్థమైందో? సో మనం ఇందాక చెప్పుకున్నట్టు
ఒకే ఒక గ్రంథం. సో అన్ని గ్రంథాల యొక్క సారాంశము ఈ పవిత్ర గ్రంథం దేవకీపుత్ర గీతం. ఒకే ఒక భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు దేవాది దేవుడు. సో మనకి ఎంతో మంది దేవతలు ఉన్నారు. మనకి 33,000 కోట్ల దేవతలు ఉన్నారు. కానీ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. సో అది ఎవరు చెప్తున్నారు? శ్రీపాద శంకరాచార్యులు వారు చెప్తున్నారు. ఇంకా చాలా మంది ఆచార్యులు, చాలా మంది శ్రీకృష్ణుని దేవాది దేవుడిగా అంగీకరించారు. సో తర్వాత మనకి ఈ గీత, భగవద్గీతని మనం ఎందుకు చదవాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఒకటి ఒక 2 నిమిషాల్లో చెప్పుకొని ముగిందామండి. సో మనం ఈ మానవ జీవితం తీసుకున్న తర్వాత మనం చాలా మందికి రుణపడి ఉంటాము. ఎలా అంటే మనం ఈ 33 కోట్ల దేవతలకి రుణపడి ఉంటాం. ఎందుకంటే మనకి ఈ మనకి నీరు కానీ, గాలి కానీ, తర్వాత ఈ సూర్యశక్తి కానీ, తర్వాత మనకి పంటలు కానీ, ఇవన్నీ కూడా ఈ దేవతల వల్ల వస్తున్నాయి. మరి ఆ దేవతల వల్ల వస్తున్నాయి కదా, మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం. ఈ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి మనం? అది ఒకటి. తర్వాత ఈ శాస్త్రాలని రచించి మనకి బోధనలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? వ్యాధవాసులు, తర్వాత ఎంతో మంది ఆచార్యులు వల్ల మనం ఈ గ్రంథాలను అన్ని కూడా మనకి ఈ జ్ఞానాన్ని మన వేద గ్రంథాలన్నీ కూడా మనకి అందజేశారు. వాళ్ళ యొక్క రుణాన్ని ఎలా తీర్చుకుంటాం? తర్వాత మన పితృదేవతల వల్ల, మన పేరెంట్స్ వల్ల మనం ఈ దేహాన్ని తీసుకున్నాం. మనం కూడా వాళ్ళకు కూడా మనం రుణపడి వాళ్ళ రుణాన్ని ఎలా తీర్చుకుంటాం? మనం ఏం చేస్తున్నాము? వాళ్ళ రుణాన్ని మనం 2 రకాలుగా తీర్చుకోవాలి. వాళ్ళు ఈ భూప్రపంచంలో ఉన్నంత వరకు మనకి వాళ్ళకి సేవ చేస్తూ మన రుణాన్ని తీర్చుకోవాలి. తర్వాత వాళ్ళ ఈ బతుకు ప్రపంచం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన సార్థకములు ఇవన్నీ చేసి మన రుణం తీర్చుకోవాలి. తర్వాత ఇంకెవరికి రుణం తీర్చుకోవాలి? మన చుట్టూ ఉన్న వాళ్ళకి. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటారు. ఏదో రకంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు, స్నేహితులని, బంధువులని, అందరూ కూడా మనకు సహాయం చేస్తుంటారు. మనం వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చెప్పుకున్న 4 రకాల వాళ్ళకి కూడా మనం చాలా రుణపడి ఉంటాం. ఈ రుణాన్ని మనం ఎలా తీర్చుకుంటాం? మనకి అసలు తెలీదు. అవన్నీ కూడా ఏ రకంగా తీర్చుకోవాలి ఏంటి అన్నది తెలీదు. సో తర్వాత ఇంకా ముఖ్యమైనది విషయం ఏంటంటే, ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ 5 సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్నాయి కదండి. ఆత్మ, పరమాత్మ, కర్మ, కాల, తర్వాత ఈ మెటీరియల్ నేచర్ గురించి. ఇవన్నీ మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఈ భగవద్గీతలో అన్నీ కూడా విపులంగా చెప్పబడింది. సో అదే కాకుండా కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ, భక్తి యోగ గురించి చెప్పబడింది. సో ఈ నెక్స్ట్ క్లాసుల్లో మనం విపులంగా తెలుసుకుంటాం. ఈ భగవద్గీతలో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న అన్నిటి గురించి కూడా, అంటే మనం వీళ్ళ యొక్క రుణాలు ఎలా తీర్చుకోవాలి, తర్వాత మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడి విముక్తి చెంది భగవంతుని ఎలా చేరుకోవాలన్నది ఈ భగవద్గీతలో భగవంతుడు మనకి తెలియజేశారు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
సారీ అండి, చాలా లేట్ అయింది. 10 నిమిషాల వరకు తీసుకున్నాను. మాతాజీ మీరు ఏమన్నా యాడ్ చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. ఏం లేదు ప్రభుజీ, ఇంకా అన్ని అంత బాగా చెప్పారు ప్రభుజీ. లేట్ అయిపోయింది ప్రస్తుతానికి, ఇంకా ఏం నా సైడ్ సారీ. నుంచి ఏమీ యా పర్లేదు సారీ ప్రభుజీ. అండి. థ్యాంక్ యూ యా ప్రభుజీ, బాగా ఒకసారి చెప్పారు. ఒకసారి హరే కృష్ణ మంత్రం చెప్పుకొని యా ముగిద్దాం. ఓకే ప్రభుజీ. హరే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ की జై. గ్రంథరాజ్ భగవద్గీత की జై. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ సో హరే మచ్. కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. Thank you. హరే కృష్ణ.